ఇప్పుడు మనం ఉన్నది ఏన్నో తెలిసినా పాకిస్తాన్లా కాకుంటే ఇండియాలోనే ఉన్నది. మన పాకిస్తాన్ లాగిన బీజేపీ ఉన్నది ఉల్లా వాళ్ళకు పాకిస్తానీలోనే మన ఓట్లు కావాలంట బరాబర్. ఓ మా మీద గుస్సగాకుండ్రి. బీజేపీ గౌరవ ఎంపీ తేజస్వి సూర్య గారి దిక్కుమాల పోలికిన్నాక చాలా మంది సోషల్ మీడియాలో గిట్లనే రాస్తున్నారు. మళ్ళా గల్లీకెంచి ఢిల్లీ దాకా, నినాదాల నుంచి నిరసనల దాకా, దిష్టి బొమ్మలకెంచి ధమ్కీల దాకా జోరుగా నడిచింది. అవు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మీదనే ఇండియా పాకిస్తాన్ నిడగొట్టినట్టు తెలంగాణ ఆంధ్ర నిడగొట్టి రన్నందుకు మస్తు లొల్లైతుంది. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆకిట్ల జులూస్ తీసి మెట్ల మీద కొక్కున్నారు. గా మాటలను రికార్డులకెళ్ళి గత్రియాలని స్పీకర్ సార్ కూడా కలిచేండ్రు. మా రాష్ట్రం గురించి అట్లెట్లా మాట్లాడతారని మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ కూడా నిరసనకు వచ్చాడు. తేజస్వి సూర్య గారికి మతి పోయిందనే చెప్పాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి సంబంధం లేని విషయాల్లో కూడా ఆయన తలదూర్చి ఏదో పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పి కాంగ్రెస్ ఎంపీలు పక్కకే ఉన్నా ఖండించలేదని బీఆర్ఎస్ పార్టీలు అంటున్నారు. కానీ కావ్యక్క ఎమ్మటే మాట్లాడింది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఆవిర్భావం గురించి ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరిగింది, ఘోరంగా జరిగిందని అనడము చాలా అసందర్భపు అవివేకపు మాటలు అధ్యక్ష. లేలే మా ఎంపీ మాటలను వక్రీకరించారు. తెలంగాణ రాష్ట్రం గురించి ఏమనలేదు, కాంగ్రెస్ కరెక్ట్ ఏలే అన్నాడు గంతే అని కవర్ చేసుకుంటున్నారు మన ఇద్దరు సెంటర్ మంత్రులు కిషన్ రెడ్డి సారు, సంజయ్ సారు. అటుకెళ్ళి వివేక్ సార్ కౌంటర్ ఇచ్చేండు. తెలంగాణ ప్రజలను గాని తెలంగాణ ఉద్యమాన్ని గాని మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. అనగా అవగాహన లేదు, తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. దాన్ని కిషన్ రెడ్డి గారు కూడా సమర్థిస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యమైన విషయము. హైదరాబాద్ గన్ పార్క్ కాడ కాంగ్రెస్ వాళ్ళు గిట్ల నిరసనలు చేస్తే తెలంగాణలో చాలా ఏరియాలలో బీజేపీ ఎంపీ గారు దిష్టి బొమ్మలుగా అలవెట్టిండ్రు. తలా ఒదికార్చుకుంటున్నారు ఇక కమలం పార్టీ పెద్దలను. ఇట్లాంటి వ్యాఖ్యలే గతంలో ప్రధానమంత్రి గారు చేసిండ్రు, బిడ్డకు జన్మనిచ్చి తల్లిని చంపిండ్రు అని. ఏ సెంటర్ వాళ్ళు మనకేమి ఇస్తలేరు, పార్లమెంట్ సీట్లు గిన అటే ఎక్కువ పెంచుకుంటున్నారని లొల్లి అవుతున్నాయి. అలాగే కర్ణాటక ఎంపీ గారి మాటలు నిప్పులో ఉప్పేసినట్టే అయినాయి. మరి